స్థానిక రిజర్వేషన్లపైన కసరత్తు. సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు ప్రభుత్వం మొగ్గు. ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏం చేయాలనే దానిపైన స్టడీ. ఈ నెలాఖరులోనే డెడికేటెడ్ కమిషన్ నివేదిక, అసెంబ్లీ సమావేశం నిర్వహించి తీర్మానం చేసే యోచన. ఫిబ్రవరిలోనే ఎన్నికల నిర్వహణ కసరత్తు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపైన రాష్ట్ర సర్కార్ కసరత్తు వేగవంతం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని యోచిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ఈ నెలాఖరులోగా రిపోర్ట్ ఇవ్వనున్నట్టుగా తెలిసింది. ప్రభుత్వ వర్గాల సమాచారం, కులగణన సర్వే లెక్కల్లో వచ్చిన వివరాల ప్రకారం రాష్ట్రంలో బీసీలు సగానికి పైగా ఉన్నారు. ఈ వివరాలు ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్కి అందాయి. కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత రిజర్వేషన్ల పెంపు, సర్పంచ్ ఎన్నికలపైన సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేయబోతున్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా రిజర్వేషన్లు 50% దాటొద్దని, అయితే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా చాలా చిత్తశుద్ధిన ప్రభుత్వం అయితే మీ పార్టీ నిజంగానే బీసీల పట్ల ప్రేమ, ఆప్యాయతలు, ప్రీతి, అనురాగాలు ఇంకేమైనా మన్ను వాషాలు కనుక ఉంటే మీరు ఈ నిర్ణయాన్ని కేవలం స్థానిక సంస్థల వరకే పరిమితం చేయకుండా రేపటి రోజున వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలు 2024 కానీ 29 కానీ 29లో వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా ఇదే 42% రిజర్వేషన్లు మా టికెట్ల కేటాయింపులో కూడా ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకోండి. అప్పుడు 119 నియోజకవర్గాలు ఉన్న ఎమ్మెల్యేలకి వాళ్ళ రిజర్వేషన్ ఆధారితంగా బీసీలు ఎవరైనా కనుక మీ పార్టీలో ఉంటే కొంత ధీమా ఉంటుంది. ఇప్పుడు అంతెందుకు, అక్కడలా కాదు, ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఏంది క్షేత్రస్థాయిలో డీసీసీ ప్రెసిడెంట్ అని, లేకుంటే డీసీసీ స్పోక్స్ పర్సన్ అని, జనరల్ సెక్రటరీ అనౌన్స్ చేయబోతున్నారు కదా. ఇలా చూడండి, మీరు కనీసం బీసీలకు తిప్పి కొడితే ఏరుకోవాలి మనం, ఎక్కడ ఉన్నాడు మా బీసీ అని చెప్పి. ఒక బీసీ ఏరుకోవాలంటే ఇంకో పలానా బీసీ ఇంకో ఇక్కడ అని చెప్పి ఏరుకోవాల్సిన పరిస్థితి. ఫస్ట్ ఇంటర్నల్గా నిర్ణయం తీసుకోండి. మేము ఏ ఎన్నికలైనా కూడా ఇంకో ఇంత శాతంగా బీసీలకు అవకాశం కల్పిస్తాము, వారి రిజర్వేషన్ల ప్రకారంగా వాళ్ళ జనాభా ఆధారితంగా ఇన్ని రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్పండి. కొడంగల్ ఎప్పటికి రేవంత్ రెడ్డి పోటీ చేయాలి. అక్కడ బీసీ బిడ్డ ఎవరు లేరా? ఓ ముదిరాజు బిడ్డ, ఓ యాదవ్ బిడ్డ, లేకపోతే ఒక మున్నూరు కాపు, ఇంకెవరు వీళ్ళేరా? ఒక ఎంబీసీ వర్గాలకు సంబంధించి ఒక రజక, ఒక కమ్మరి, ఒక కుమ్మరి బిడ్డలు ఎవరు లేరా? సో వాళ్ళకి నిర్ణయం తీసుకోమని చెప్పాలి. అంతేగాని పదే ఎప్పటికి కూడా మేము ఇస్తామని చెప్తే మీరు అది ఇస్తే మేము తీసుకున్నట్టుగా భిక్ష వేసినట్టుగా మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఆ భిక్షాలు మీరు ఇచ్చినటువంటి ఆ కర్ణ, దయ, దాక్షిణ్యాలు మాకు వద్దు, మాకు రావాలని చెప్పి పదే డిమాండ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్ల పెంపు విషయంలో 50% దాటొద్దు, కానీ ఇప్పుడు 42% బీసీలకు ఇవ్వాల్సి వస్తాయి. అది అంతా కలిపి ఎస్సీ, ఎస్టీ, బీసీలు అన్ని కలిపి కదా 50% పైబడుతుంది. మరి ఏం చేయాలని ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నదట. ఇంకా ఎక్కువ రోజులు ప్రత్యేక అధికారుల పాలన పెట్టే ఆలోచనకు ప్రభుత్వానికి లేదు. ఫిబ్రవరి నెలలోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు 42% చేయాల్సి ఉన్నది. ఆ స్థాయిలో చేస్తే మొత్తం రిజర్వేషన్ 68% చేరుతుంది. సో దీంతో అంత కాకపోయినా 33% పెంచినా కూడా 50% లిమిట్ దాటుతుంది. 33% ఇంకా దీనిలో కొసిరే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ కనుక ఇప్పుడే రైతు భరోసాలో కొసిరినట్టుగా దీంట్లో కూడా కొసురుతాం, మేము మాకేం కాదు, ఈరోజు ప్రభుత్వం మాత్రం అణచివేస్తాము, మేము ఏదైనా మాట్లాడగలుగుతామని ఒక దురహంకారం కనుక మీకు ఉంటే వెంటనే దాని నుంచి మీరు విరమించుకోండి. 42% అన్న 42% ఇవ్వాల్సిన అవసరం అయితే 56% రిజర్వేషన్ ప్రకారంగా మీరు చట్టం చేస్తారా, హైకోర్టుకు పోతారా, సుప్రీంకోర్టుకు పోతారా, మీరు మోదీని బతిమలాడుకుంటారా, బెదిరిస్తారా, అదిరిస్తారా, మీ ఇష్టం. జనాభా హక్కుల ప్రకారంగా మాకున్నటువంటి హక్కులను మాకు ఇవ్వాలని చెప్పి బీసీలు పట్టుబడుతున్నారు. ఇది మరి ఇంకొక విషయం బీసీలు గమనించాల్సిందంటే, ఈ అవకాశం పోతే ఇంకొక అవకాశం అయితే రాదు. ఈ అవకాశం కనుక పోతే, కాంప్రమైజ్ కనుక అయితే ఇంకొక అవకాశం జీవితంలో రావడం చాలా కష్టం. ఇదే కొన్ని ఏండ్లు ఎంతోమంది ఎన్నో సంఘాలు పెట్టి ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతోమంది బీసీలు ఐక్యమైతే కానీ ఇక్కడ దాకా రాలేకపోయింది. ఇది కనుక తప్పిందనంటే ఇక కష్టమే. సో దాన్ని కుదించే ప్రయత్నం కూడా ఏమున్నదట, 33%గా కుదించే అవకాశం ఉన్నదట. ఇక్కడ చూడండి, 33% పెంచినా, అంత కాకపోయినా 33% పెంచినా అంటే ఏంటిది, 42 కాదు 33 చేస్తామని చెప్పి ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు. అదే కనుక జరిగితే తెలంగాణలో అన్ని ఉద్యమాలు అయిపోయినాయి. నిరుద్యోగ ఉద్యమాలు జరిగినాయి, తెలంగాణ ఉద్యమం, అన్ని ఉద్యమాలు అయిపోయినాయి. ఇక మిగిలింది ఒకటి బీసీ ఉద్యమం ఉన్నది. అది రోడ్లకు ఎక్కకుండా చూసుకోండి. అరే రోడ్లకు ఎక్కాల్సి వస్తే మీరు చెప్పారు కదా 56% బీసీలు అని చెప్పి, ఈ 56%లో కనీసం 10% బయటకు వచ్చినా కూడా ప్రభుత్వం అంతు తేల్చే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా 50% దాటొద్దు, కాకపోతే హైకోర్టు ఉత్తర్వులోనే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి శాస్త్రీయ పద్ధతిలో బీసీ రిజర్వేషన్ పెంపుపై నిర్ణయం తీసుకుంటున్నాం. కోర్టులు అడ్డుకోవని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఒకవేళ కోర్టుల నుంచి స్టే వస్తే సమస్యలు మళ్ళీ మొదటికి వస్తుంది.
ఎన్నికల నిర్వహణకు ముందుకు సాగదు. దీంతో మళ్ళీ ఏప్రిల్లోనే సర్పంచ్ ఎన్నికలు వెళ్లే పరిస్థితి ఉంది. అలాంటి సందర్భంలో స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల పెంపుపై డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదికను అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆలోచన చేస్తున్నది. మరోవైపు ప్రభుత్వాన్ని తరపున ఇవ్వలేకపోతే కాంగ్రెస్ పార్టీ తరపున బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించి సర్పంచ్ ఎన్నికలకు వెళ్లే అవకాశాన్ని పరిశీలిస్తుంది. ఎస్, ఒకవేళ కనుక ప్రభుత్వం తరపున మీరు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మీరు కట్టుబడి ఉండాలనుకుంటే కేవలం స్థానిక సంస్థల్లోనే కాదు, మీరు అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే. అంటే కేవలం మన బీసీలం స్థానిక వర్గ పరిమితం అయితే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అవకాశం మాకు లేదంటారా? అందులో కూడా మాకు అవకాశం ఉండాలి కదా. సో తప్పకుండా మీరు కేవలం పార్టీ పరంగా నిర్ణయం తీసుకుందాం అనుకుంటే 42% రిజర్వేషన్ కేవలం స్థానిక సంస్థలనే కాకుండా రేపటి రోజు 2029లో వచ్చేటువంటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ రిజర్వేషన్ వర్తించాలి. ఇదే 42% అప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి. అవసరమైతే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ పెరుగుతుంది కాబట్టి మాకు 50% ఇచ్చినా మీరు మోసపోయేది ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, మాకు ఇచ్చినట్టు మాత్రం మీకు ఏం తాకిది కాదు, మీకేం తప్పు కాదు. బీసీలకు రిజర్వేషన్ పెంపు ద్వారా మీకే ఇంకా అరే ఈ పార్టీ పలానా పార్టీ మనకు బీసీలకు మద్దతుగా ఉన్నది, మనలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అని చెప్పి ఆ పార్టీకి మద్దతుగా పోతారు తప్ప ఏముండదల్లా. 8 మంది ఎమ్మెల్యేలు వచ్చిరండి, బీసీల పేరు కేవలం ముఖ్యమంత్రికి అనౌన్స్ చేస్తేనే బీజేపీకి. అసలు ఎక్కడ లేని పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు వచ్చి 8 మంది ఎంపీలు వచ్చిర్రు బీసీ పేరెత్తినందుకే. అటువంటిది నిజంగా అమలు చేస్తే మీరు అంతకు మించి మీకు ఇంకేం ఎవరి నుంచి అంతకు మించి మద్దతు రాదుగా. సో చూద్దాం మరి ఎన్నికలు ఏం జరుగుతాయి, ఎప్పుడు జరుగుతుంది. ఒకవేళ ఫిబ్రవరిలో జరిగితే కనుక ఇంటర్నల్గా పార్టీ డిసిషన్ తీసుకొని జరుగుతుంది. ఏప్రిల్లో కనుక జరిగే ఆలోచన కనుక ఉంటే పార్లమెంట్లో చట్టాన్ని రూపొందించినాక అది ఇంప్లిమెంట్ చేస్తారు.